హలో ఫ్రెండ్స్, ఈరోజు టీమిండియా విశ్వరూపం చూపించింది. వన్డే సిరీస్ కోల్పోయామన్న కసి మనోళ్ళు ఈ ఒక్క మ్యాచ్లో తీర్చేసుకున్నారు. బ్యాటర్లు విధ్వంసం, బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో న్యూజిలాండ్పై మన వాళ్ళు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ సిరీస్ని 1-0తో ఘనంగా స్టార్ట్ చేశారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కి వచ్చిన టీమిండియాకి ఆరంభం అంత గొప్పగా రాలేదు. ముఖ్యంగా 2 కీలక వికెట్స్ని పవర్ ప్లేలోని కోల్పోయింది. అయితే ఇక్కడ కొద్దిగా టెన్షన్ నెలకొన్న ఆ తర్వాత అభిషేక్ శర్మ దాన్ని ఫినిష్ చేశాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ 3వ వికెట్కి వచ్చిన తర్వాత అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. కేవలం 35 పంతుల్లోని 5 4లు, ఏకంగా మనవాడు 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి మైదానంలో పరుగులు వరద పాదించాడు. అదేవిధంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 32 కీలకమైన పరుగులు చేసి 3వ వికెట్కి 99 పరుగుల భాగస్వామ్యం అభిషేక్ శర్మతో కలిసి ఏర్పరిచారు. వీరిద్దరూ పోటీగా కొడుతూ ఉంటే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకువెళ్ళింది. చివర్లో కాస్త మనవాళ్ళు తగ్గిన చివరికి రింకు సింగ్ తనదైన మార్క్ షాట్లతో చివరి ఓవర్లో ఏకంగా 20 రన్స్ రాబట్టాడు. అతను కేవలం 20 పంతుల్లో 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో రింకు సింగ్ కొట్టిన షాట్స్ మ్యాచ్కి హైలైట్. ఇక హార్దిక్ పాండ్యా కూడా మెరుపు ఇన్నింగ్స్తో మెరిపించడంతో టీమిండియా 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఇక 239 పరుగుల భారీ లక్ష్యం ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే డీలా పడింది. ఎందుకంటే మొదటి బంతికి డేవన్ కాన్వేని హర్షదీప్ సింగ్ పెవిలియన్కి చేర్చాడు. ఆ తర్వాత గ్యాలెన్ ఫిలిప్స్ ఒంటరిగా పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత్ బౌలర్ల దాటికి అది సరిపోలేదు. స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఆల్రౌండర్ శివన్ దూబే కూడా 2 వికెట్లు పడ్డాయి. ఇక కీలక సమయంలో వికెట్లు తీసి కివీస్ పత్రాన్ని మన వాళ్ళు శాసించడం ఈ మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలోకి వెళ్లకుండా చేసింది. పైగా న్యూజిలాండ్ 190 పరుగులు మాత్రమే చెల్లికెళ్ళింది 20 ఓవర్లకి. ఈ విజయంతో వరల్డ్ కప్ సన్నాహాలు భారత్ చాలా అద్భుతంగా మొదలుపెట్టింది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో ఫుల్ పవర్ఫుల్ క్లారిటీ కనిపిస్తుంది మన వాళ్ళు. ఇక ఈ సిరీస్ 2వ మ్యాచ్ ఎల్లుండి జరుగుతుంది. అది ఎవరు గెలుస్తారో చూద్దాం.